లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు స్టేట్ పార్టీకి ఆపోజిషన్ పార్టీలో ప్రతిపక్షంలో మీరున్నారు కాబట్టి అదేమన్నా ప్రభావితం చూపిస్తుంది అనిపిస్తుంది ఈ ఎలక్షన్? ఏ మాత్రం ఉండదు. ఎందుకంటే ప్రధాన సమస్య ఇది ఉంది, ఇది సాల్వ్ చేయాలని అడుగుతున్నారా? మీకు ఓటు వేస్తామనే జనాలు ఎట్లున్నారు, నాడి ఎట్లా ఉన్నారు? ఈ డివిజన్ మొత్తం నేను ఆల్రెడీ జనబలం మీకుంది, ధనబలం అవతల వాళ్ళకుంటే ఏమైనా ఓట్లలో మార్పు జరిగే అవకాశం ఉందా? నేను ఈ సందర్భంలో డివిజన్లో 66 డివిజన్ల పోటీలో అత్యంత సమర్థత గుర్తిస్తారా, ఆర్థిక బలం గుర్తిస్తారా అనేది వేస్తున్నారు. ఎవరికి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది? కేవలం ఎడ్ల రమణ గెలిచిన తర్వాత రమణ చేపట్టే ఇవంతా ఇంప్రూవ్ అయింది, నేను నొక్కి చెప్పగలుగుతాను. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ సాకేత. ఈ రోజు మనం 12వ డివిజన్ కి కార్పొరేట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేసి బీఫామ్ తెచ్చుకొని బరిలో నిలిచేందుకు ఈ రోజు ప్రచారంలో ఉన్నటువంటి ఎడ్ల గీత గారిని అలాగే వెంకటరమణ గారిని మనం కలవడం జరిగింది. ఒకసారి వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నామినేషన్ వెనుక ఉన్నటువంటి కారణాలేంటో, వివిధ విషయాలేంటో వారి నోటి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు 12వ డివిజన్ నుంచి కార్పొరేట్ అభ్యర్థిగా మీ వైఫ్ వేసున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? ఈ ప్రాంతం గతంలో 32 డివిజన్లు ఉంటుంది. అప్పుడు నేను 2014 నుంచి 2019 వరకు నేను ప్రాతినిధ్యం వహించిన. అప్పటికి ఇది మొత్తం కుగ్రామాన్ని మర్పించే విధంగా బొందలతోటి, మట్టి రోడ్లతోటి, కనీసం డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా, స్ట్రీట్ లైట్ వ్యవస్థ లేకుండా, మంచినీటి సరఫరా లేకుండా నేను గెలిచే టైంకు నేను గెలిచిన తర్వాత గంగల కమలాకరణ గారి సహకారంతో, ఎమ్మెల్యే గంగల సహకారంతో కేవలం 5 సంవత్సరాల లోపల 4 సార్లు గెలిచిన వాళ్ళు ఏనంత పని ఒక్కసారిగా చేసిన. అంటే ప్రతి గలీలో సీసీ రోడ్లు వేసినాము, డ్రైనేజ్ నిర్మాణం జరిగింది, స్ట్రీట్ లైట్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాము, మంచినీటి వ్యవస్థ కరెక్ట్ చేసుకున్నాం, ఇలాంటి సమస్యలు లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. దాని తర్వాత 2020లో డీలిమిటేషన్లో బౌండరీస్ మారినాయి. నేను నా ఉద్దేశంలో నాకు యాంటీ కరప్షన్ అలిగేషన్ లేవు, కబ్జాల ఆరోపణలు లేవు, నా మీద ఇల్లు కట్టుకుంటే డబ్బులు తీసుకున్న ఆరోపణలు లేవు, చెత్త కంకర ఇసుకలు ఎత్తుకపోయి చెత్త లేదు, దాని ఏమంటారు పార తట్టపార ఎత్తుకపోయి చరిత్ర నాకు లేకుండే. నేను ఈ ప్రాంతంలో ఇల్లు కావాలి, నివాసాలు పెరగాలని కోరుకొని అందరినీ ఆహ్వానించినాం. బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను ఓవర్కాడు తాబేలు కుంజల మాదిరిగా నన్ను ఓడగొట్టాడు ఎవరు ఉంటారు అనుకుని నేను నిర్లక్ష్యంతో ఓడిపోయినా కూడా ఏనాడు కూడా నేను వాడని వదిలి ఎట్టుకోలేదు. ఈ గడిచిన 6 సంవత్సరాలు కూడా నేను వాడని పట్టుకోకుండా గౌరవ మంత్రి గారు, మాజీ మంత్రి గారు గంగుల కమలాకర్ సహకారంతో మొన్న ఒక 2 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి హామీ నిధుల ద్వారా నేను మంజూరు చేయించుకొని ఏఓస్కాల్లో కూడా రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. కాబట్టి నా సేవలు గుర్తించి, నేను చేసిన మంచి పనులను గుర్తించి, నా మంచితనాన్ని గుర్తించి, నేను అవినీతికి వ్యతిరేకంగా ఉన్న కనుక ఇవన్నీ ప్రజలకు కావాల్సిన అంశాలే కదా. మనిషి అవినీతి రహితమైన వ్యక్తిని, అభివృద్ధి కోసమే పనిచేసే వ్యక్తిని, నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిని, ఫోన్ చేస్తే 5 నిమిషాల ముందర వాళ్ళే వ్యక్తిని కనుక ఇవన్నీ గమనించి గుర్తించి ఎన్నికల్లో తప్పకుండా నా భార్యను భారీ మేరతో గెలిపిస్తారని పూర్తి విశ్వాసం నా డివిజన్ ప్రజల మీద ఉంది. వారంటే నాకు చాలా గౌరవం, వారంటే అపారమైన ప్రేమాభిమానులు, ప్రాంతం పట్ల నాకు అపారమైన ఒక బంధవ్యాన్ని నేను ఏర్పరచుకున్నా కనుక నా నమ్మకాన్ని వమ్ము చేయరు. తప్పకుండా నా భార్యను కారు గుర్తు మీద ఓటేసి నా డివిజన్ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారని నమ్ముతున్నా. సార్, ఇప్పుడు కామన్ గా ఇక్కడైతే లోకల్ పార్టీ వరకు అయితే బీఆర్ఎస్ ఉంది, మీ హయాం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. కానీ స్టేట్ లో వచ్చేసి కాంగ్రెస్, నేషనల్ లో వచ్చేసి బీజేపీ. ఇప్పుడు స్టేట్ పార్టీకి ఆపోజిషన్ పార్టీలో ప్రతిపక్షంలో మీరున్నారు కాబట్టి అదేమన్నా ప్రభావితం చూపిస్తుంది అనిపిస్తుంది ఈ ఎలక్షన్స్ లో మీ వార్డు పైన? ఏ మాత్రం ఉండదు. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాలుగా గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు నగరాలకు మంజూరు చేసి కేసీఆర్ ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకొని బ్రహ్మాండమైన నగరాన్ని, ఒక సుందరమైన నగరాన్ని గంగుల కమలాకర్ నాయకత్వంలో నిర్మించుకున్నాం. ఈ గత 10 సంవత్సరాల క్రితం చూస్తే కరీంనగర్ మొత్తం బొందలగడ్డనే, ఏ గల్లీకి నీటి సరఫరా లేదు, చీకటి భయం, రోడ్లు లేవు, రైళ్లు లేవు, ఏం లేవు. ఇక ఈ గడిచిన 10 సంవత్సరాల కొన్ని వందల వేల కోట్ల రూపాయలు గంగుల కమలాకర్ కానీ అనే శ్రమను మనం గుర్తించి గౌరవించాలి. ఎందుకంటే వారితో సాన్నిధ్యంతో ఉన్న వ్యక్తులు కనుక వారితో మేము సెక్రటరీ కూడా తిరిగినాం. వారు ఎవరిని కలిసి ఎట్లా పనులు ఎట్లా జీవోలు తెస్తారు అనేది ఒక చాకచక్యంతో 100 జీవోలు తెచ్చిండు, వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. దాంతో ఈరోజు కరీంనగర్లో ప్రజలు సౌకర్యవంతంగా జీవిస్తున్నారంటే కేవలం గంగుల కమలాకర్ గారు చేసిన అభివృద్ధి. అందులో ఒక 5 సంవత్సరాలు నేను భాగస్వామి అయినందుకు చాలా గర్వపడతా ఉన్నా. ఇప్పుడు కరీంనగర్ ఎమ్మెల్యే వారే ఉన్నారు. రాబోయే రోజులలో కూడా వారి నేతృత్వంలో ఇప్పుడు ఎవరైనా స్థానిక ప్రజాప్రతినిధులు అనేవారికి ఎమ్మెల్యేనో ఎంపీ వద్ద సంబంధాలు ఉండాలి. నేను పోటీ చేస్తున్న వ్యక్తుల వల్ల నేను బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నా భార్య పోటీ చేస్తుంది. లోకల్ మాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఉన్నారు. మా అపోనెంట్స్ ఉన్నారు. కాంగ్రెస్ తీసుకుంటే ఇక్కడ వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు.
బీజేపీ తీసుకుంటే బీజేపీకి ఎమ్మెల్యేతో సంబంధాలు లేవు, సత్సంబంధాలు లేవు, ఎంపీతో సత్సంబంధాలు లేవు. కాబట్టి ఏం లాభం? వాళ్ళు గెలిచినా కూడా మా వాడకు జరిగే లాభం ఏం లేదు. నేను ఉంటా కనుక నేను ఎవరైనా కలవగలుగుతా. ఉదాహరణ చెప్తాను మీకు. ఇటీవల సప్తగిరి బైపాస్ మీద ఒక 26 లైట్లు పని చేయలే. పని చేయకుండా ఎవరు మెయింటెనెన్స్ ఉందంటే మెయింటెనెన్స్ అంటే డైరెక్ట్ చైర్మన్ దగ్గర పోగలిగిన. మరి ఈమె గడిచిన 6 సంవత్సరాల నా ఎంపీని అడగలేదు, నా ఎమ్మెల్యేని అడగలేదు, నా మేయర్ని అడగలేదు, చైర్మన్ అడగలేదు, కమిషనర్ అడగలేదు. మరి ఏం లోపల నీ ప్రాంతం యొక్క సమస్యలు పైకి తీసుకుపోగలుగుతాయి కదా, నువ్వు పరిష్కరించగలుగుతావు. తీసుకుపోయే చాతుర్యం నీ దగ్గర లేదు, సమర్థత మీ దగ్గర లేదు. నీ ద్వారా మా వాళ్ళకి ఏమి పోయింది జరుగుతుంది భవిష్యత్తులో. కాబట్టి నేను నా డివిజన్ ప్రజలు ఒకటే కొడతా, మీకోసం అహర్నిశలు కష్టపడే తత్వం ఉన్న వ్యక్తిని, ఆ నిబద్ధత ఉన్న వ్యక్తిని, ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని కనుక నా భార్యను ఆశీర్వదించి గెలిపించండి. తప్పకుండా మేమిద్దరం ఈ డివిజన్ అభివృద్ధి కోసం, డివిజన్ ప్రజల సంక్షేమం కోసం కష్టపడతాం. మిమ్మల్ని కాపాడుకుంటాం, డివిజన్ కాపాడుకుంటామని ఈ సందర్భంగా డివిజన్ కోరుతున్నాం. మీ వరకంటే రాజకీయంగా అనుభవం ఉన్నది. ఆల్రెడీ మీరు ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మాట తీరు కానీ చేయించే చాకచక్యాలు కానీ మీ దగ్గర ఉన్నాయని అనుకోవచ్చు. కానీ మహిళగా తను మొదటిసారిగా నామినేషన్ వేసిన ఆ అభ్యర్థి ఒకవేళ అంటే తన వరకు ఎంతవరకు ఆ అవగాహన ఉంది రాజకీయంగా అంటే మీరు ఏం చెప్తారు? ఒకటమ్మా, ఏదైనా ఒక తొలి అడుగు ఏదైనా ప్రారంభమే అవుతుంది. తను ఉన్నత విద్యావంతురాలు, ఎంకామ్ బిఎడ్ చేసింది. తను ఒక 13 సంవత్సరాలుగా సైన్య స్కూల్లో టీచర్గా పనిచేస్తాను. కొన్ని వందల మంది చిన్నపిల్లల్ని ఉన్నతమైన యువకులుగా విద్యావంతులుగా తీర్చిదిద్దిన చరిత్ర ఆమెకు ఉంది. మా అంటే ఒక రోజు 2 రోజులు అటు ఇటు అవుతుంది కావచ్చు, కానీ తప్పకుండా తను నేర్చుకుంటుంది. తన ఎన్నుకుంటే ప్రజలకు క్వాలిటీ సర్వీస్ ఇస్తుంది. అలా నాకు ఎలాంటి అనుమానం లేదు. తనకు నేను చేదోడు నేనుంటా. ప్రచారాన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ప్రచారంకి వెళ్తే ఇంటింటి గడప గడప ప్రచారం చేస్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే ప్రధాన సమస్య ఇది ఉంది, ఇది సాల్వ్ చేయాలని అడుగుతున్నారా? మీకు ఓటేస్తామని జనాలు ఎట్లున్నారు, నాడి ఎట్లా ఉన్నారు? ఏదో గొప్ప ప్రశ్న మీరు అడిగారు. ఈ డివిజన్ మొత్తం నేను ఆల్రెడీ సమస్యలన్నీ పరిష్కారం చేసిన. పెద్ద గొప్ప సమస్యలు ఏం లేవు. నాకు ఒక కోరిక ఉండింది, ఓపెన్ డ్రైన్స్ ఉండొద్దు, మొత్తం ఎస్డబ్ల్యూ అంటే పైప్ లైన్ డ్రైన్ చేయాలని కళ ఉండే నాకు. దాని తర్వాత సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక డ్రీమ్ ఉండే. అట్లనే కొన్ని ఇప్పుడు మా ఇప్పుడు మనం ఉన్న జానకి స్ట్రీట్లో కమ్యూనిటీ హాల్ ఒకటి నిర్మాణం కోసం ఉండేది. అది 50% అయింది, 50% కాలే. ఎందుకు కాలంటే నేను ఆ ఓటమి దానికి కారణం. నేను గెలిచుంటే కనుక నా డివిజన్ మొత్తం పైప్ లైన్ డ్రైన్ తోటి అసలు ఓపెన్ డ్రైన్ లేకుండా చేసే శక్తి సామర్థ్యాలు నాకు ఉండేది. గవర్నమెంట్ ఉండే, మంత్రి గారు ఉండే కనుక చేయగలుగుతుండే. ఇప్పటికి కూడా నా డివిజన్ ప్రజలు కోరుతా ఉన్నా, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. డివిజన్ మొత్తం కూడా ఓపెన్ ట్రైన్ లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఒకటి, డివిజన్ మొత్తం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రక్షణ కవచంలో పెడతాం. పోలీసు అనేది మాకు అవసరం లేదుగా, మేము మొత్తం రక్షణ కవచంలో ఉంటాం. అట్లా నిర్మించే బాధ్యత ఆల్రెడీ గంగుల కమలాకర్ గారితో మాట తీసుకున్నా. వారి సహాయ సహకారాలతోటి ఫండ్ రైజ్ చేసుకొని మొత్తం డివిజన్ మొత్తం కొన్ని వేల కెమెరాలు అవసరం పడతాయి. వాటి 5-10 కాదు, వేల కెమెరాలు అవసరం పడతాయి. ఆ వేల కెమెరాలకు లక్షలతో కూడుకున్న పని కనుక వారి సహకారంతో మేము ఆల్రెడీ ఆ ప్రయత్నంలో ఉన్నాం కూడా. ఎందుకంటే గతంలో నేను గెలవకముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నా. ఇప్పుడు ఈ హామీ ఉండి అంటే ఇప్పుడు ముగ్గురిట్లల్లా నేను టాప్ 1 ఉంటాను. ఇప్పుడు నాకు వాళ్ళు దరిదాపులో కూడా లేరు, వాళ్ళు పని చేసేట్లా. జనబలం మీకుంది, ధనబలం అవతల వాళ్ళకుంటే ఏమైనా ఓట్లు ఎక్కువ తక్కువ అంటే డివిజన్ యాడ్ అయింది కాబట్టి ఏమైనా ఓట్లలో మార్పు జరిగే అవకాశం ఉందా? నేను ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు కోరుతా ఉన్నా, కరీంనగర్లో 66 డివిజన్ల పోటీలో అత్యంత బిలో పవర్టీలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా అంటే ఆర్థికంగా అత్యంత బలహీనంగా ఉన్నా, కానీ సమర్థతలో అందరికంటే ఎత్తులో ఉన్నా. కానీ ఆ సమర్థత గుర్తిస్తారా, ఆర్థిక బలం గుర్తిస్తారా అనేది నా డివిజన్ గమనించాలి. ఎందుకంటే వాస్తవంగా ఉన్నమాట చెప్తా, నేను 5 సంవత్సరాలు కార్పొరేట్ అవినీతి చేయలేదు. అవినీతి అక్రమార్కుల దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కనుక విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. వాస్తవమే, డబ్బులు కాదు అమ్మా, లక్షలు వెదజల్లుతున్నారు. మద్యం అయితే ఏర్లాయి పాడుతున్నా వాడలా. అది దానికి వాళ్ళు నొమ్ముతారని అనుకోవట్లేదు. ఎందుకంటే అయ్యాల ఓటరు విఘ్నులు, చాలా విఘ్నులు. వాళ్ళకి కావాల్సింది ప్రజాప్రతినిధి ద్వారా సేవలు కావాలి. సమర్థతనే గుర్తిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారు. పూర్తి విశ్వాసం నా భార్యను గెలుపుతాను నమ్ముతున్నా. మీరు సుమన్ టీవీ పక్షాన మీ వార్డు, మీ యొక్క డివిజన్ ప్రజలకు ఏమైనా చెప్పగలిగితే మీ మాటల్లో. నేను మీ ఎడ్ల గీత. నా హస్బెండే అభివృద్ధి చేసింది కనబడుతుంది, కానీ ఇంకా ఏమి కూడా జరగలేదు ఈ 5-6 ఇయర్స్లో. సో నేను ఏమనుకుంటున్నా అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ కమలాకర్ అన్న సహకారంతో ఇంకా గొప్పగా అభివృద్ధి చేసుకుంటాను. అందుకనే డివిజన్ ప్రజలను అందరినీ కోరేది ఒకటే, ఆశీర్వదించండి, కార్పొరేటర్గా గెలిపించండి. ఇంకా మన డివిజన్ మొత్తం ఈ 66లో నంబర్ 1 డివిజన్గా అభివృద్ధి చేసుకుందాం. ఇక్కడ మనకి 12వ డివిజన్లో కొంతమంది ఓటర్లు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు వారి మాటల్లో ఎలా జరుగుతుంది ప్రచారం, ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరికి గెలిచే అవకాశం ఉందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు?
మేడం నా పేరు బాకం శ్రీనివాసరావు అండి. సార్ 12వ డివిజన్ కి సంబంధించి కార్పొరేటర్ గా చాలా మంది అభ్యర్థులు నామినేషన్ Yes. వేస్తున్నారు. ఎవరికి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది? చూడండి, ఇక్కడ 12 డివిజన్ నుంచి నాకు తెలిసి మేము 1983లో ఇక్కడ వచ్చామండి. వచ్చినప్పుడు ఈ కాలనీలో ఏమి లేకుండే, జీరో నాంగ్ బావం 11 ఉండే, డ్యామ్ తప్ప ఏం లేదు. ఇక్కడ కొంచెం చూస్తే మనకు అది రామ్ నగర్ మంగవ తోట రోడ్డు కనబడేది. అలాంటి ప్లేస్ లో కేవలం ఎడ్ల రమణ గెలిచిన తర్వాత ఇంప్రూవ్ అయింది. అది 100% ట్రూ, అందరికీ తెలుసు ప్రజలకు. షూర్ 100% రమణ చెప్పట్టే ఇవంతా ఇంప్రూవ్ అయింది. నేను నొక్కి చెప్పగలుగుతాను. గుండెల మీద చేసి చెప్పడం వల్ల ఈయన చెప్పి డెవలప్ అయింది. మొన్న లాస్ట్ టైం కూడా చిన్న మెజార్టీతో ఓడిపోయిండు. ఈసారి మళ్ళీ గెలిపించుకుంటాం, కంపల్సరీ ఇంప్రూవ్ చేస్తాం. మేము ఆల్రెడీ ఆల్ ద ప్రాబ్లమ్స్ మా రమణ బదులకు చెప్పినాము. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. ఈ డివిజన్ లో మళ్ళీ మీరు గెలిచిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ కంపల్సరీ సాల్వ్ చేయాలంటే ఈ ఆల్రెడీ ప్రామిస్డ్ అస్. మేము చేస్తామన్నారు, కంపల్సరీ చేపించుకుంటాం. మేము ఓట్లేసి గెలిపించుకుంటాం. గెలిపించిన తర్వాత పని చేపించుకుంటాం. ఎవరు కూడా పని గెలిచిన తర్వాత పోడు కాదు, పని చేయాలి. పని చేసిన వాళ్ళకి ఇక్కడ మేము ఓట్లేస్తాం. ఊరికే వచ్చి పోవడం కాదు. ఎవరైనా రండి, ఏ కార్పొరేట్ గానే వచ్చినా పని చేయాలి. ఫస్ట్ ఊరికే వచ్చి ఆ డబ్బులు మంచి పని చేత కాదు, పని చేసిన తర్వాత నేను చేసిన అని దమ్మున్న వ్యక్తి ఏవి రమణ. నేను పని చేసినా అని చెప్పుకుంటాడు ఆయన. నాకు ఆ డబ్బులు లేవని చెప్పిండు, 100% లేవు ఆయన దగ్గర. కానీ పని చేస్తాడు, దమ్మున్న పోగాడు. నవ్ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ జానకి బిహాఫ్ ఆఫ్ ద బాలకి స్ట్రీట్, ఐఎమ్ టెలింగ్ హీ విల్ కంపల్సరీ వన్ అవుతాడు. ఎందుకంటే పని చేసిండు. గెలిపించుకోకపోతే అది ప్రజల దౌర్భాగ్యం. నేను చెప్తున్నా కదా, గెలిపించుకోవాలి. పని చేస్తూ గెలిపించుకోవాలి. నేను కోరుతున్నా అంటే తప్పితే నేను ఇంకా వేరే వంటలేను. సారీ. థ్యాంక్ యూ సార్. 12వ డివిజన్ నుంచి ఇంకాస్త జనాలను కూడా నాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు? మై నేమ్ ఇస్ హరికృష్ణ, సివిల్ ఇంజనీర్. సార్ ఇప్పుడు 12వ డివిజన్ కి సంబంధించి ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నారు? ప్రజల నాడిలో ప్రజల నాడి ప్రకారం చూసినట్టయితే, ఒకటి ఎక్కడ నెగటివ్ పాయింట్ ఉంది, ఆ నెగటివ్ ఎందుకు జరిగింది, ఈసారి రెక్టిఫై చేసుకుంటాం. అంతకుముందు ఒక 5 years ఓకే మనము ఒక వ్యక్తిని గెలిపించుకుందాం అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ తక్కువ మెజారిటీతో ఓడిపోయిన తర్వాత ప్రజలు చాలా బాధపడ్డారు. ఇంత వర్క్ చేసిన వ్యక్తికి అసలు ఎందుకు గెలిపించుకోలేదు, ఈ రోజు బాధపడుతున్నారు. ఈసారి మాత్రం కంపల్సరీ గెలిపించుకుంటాం. అసలు ఏం జరిగిందంటే, ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ దీనికి ఒక కార్పొరేటర్ ఉండే. ఈ ఏరియాలో ఒక ఇల్లు కడుతున్నప్పుడు అందరిని బెదిరించి పైసలు వసూలు చేసుకొని ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ప్రజలందరూ ఏకమయ్యి కంపల్సరీ ఏవి రాను గెలిపించుకోమని అందరం ఏకతాటిగా కష్టపడ్డాం. ఆయన 32 ఓట్లతో గెలిచిండు. గెలిచిన తర్వాత గెలిచిన ఒక్క రోజు నుండి రోజు డివిజన్ కోసం కష్టపడ్డాడు. ఈ రోజు నిలుస్తున్నటువంటి ఏరియాల బొందలు, చెట్లు, పందులు వెళ్తున్న ప్రయత్నంలో ఒక్క రోజు కూడా టైం వేస్ట్ చేయకుండా గెలిచిన తర్వాత ఆయన ఒక్కడే నిర్ణయించుకున్నాడు, నా ప్రజలు, నేను గెలిపించిన ప్రజలు నన్ను ఎందుకు గెలిపారు అనే కాన్ఫిడెన్స్ తోనే ఉన్న. అన్ఫార్చునేట్ ఓడిపోయిందండి. ఈసారి అందరూ ఏమనుకుంటారంటే, ప్రచారం జరుగుతుంది కానీ నా వ్యక్తులు ఈసారి అన్న ఆచరిస్తారు. నేను ప్రజల మధ్యనే ఉంటా. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ వచ్చినా ఏదైనా ముందుకు వస్తాడు, చేస్తాడు. అయితే ఎలక్షన్లు అంటే ఎట్లుంటాయమ్మా అంటే, ఎడ్యుకేటెడ్ పీపుల్ పిచ్చోలు అయిపోయారు. అర్థమైందా? వాళ్ళు కూడా అవినీతికి వెళ్ళిపోతారు. అట్లుండడం వల్ల ఎలక్షన్స్ ఖరాబ్ అయిపోతున్నాయి. ఎవరు వర్క్ చేస్తారో, ఎవరు వర్క్ వాళ్ళు చూసి ఓట్ వేయాలి. ఇక్కడ కొత్త ఇండ్లు వచ్చినాయి, వాళ్ళకి ఖాళీగా అవగాహన లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మీ సోపు టోపులకు అట్రాక్షన్ అవుతుంది. అట్రాక్షన్ నాట్ ఇంపార్టెంట్. భూమిలో ఏం పని జరిగింది, వ్యవస్థ ఎవరు వర్క్ చేస్తాం, మనం వాళ్ళని గెలిపించుకోవాలి. పార్టీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వ్యక్తి, క్యాండిడేట్ అనేది ఇంపార్టెంట్ గ్రహించాలి. ఏ పార్టీ మనకేంటంటే, ఈ కాలనీలో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాడు ఏంది గమనించాలి. ఓకేనా? మేము ఏమనుకుంటున్నామంటే, వ్యక్తిత్వం ప్రకారంగా ఆయన ది బెస్ట్. ఈయన మిషన్లో ఉండరు, ఏ రాత్రైనా వస్తాడు, వర్క్ చేస్తాడు. ఓకేనా? వర్క్ పరంగా చేసే వ్యక్తిని గెలిపించుకోవాలి. ఓకేనా? ఏదో సమయానికి వచ్చి సోపు టప్పులు ఉన్న వ్యక్తి గెలిపించుకుంటే సోపు టప్పులు అవుతుంది. ఓకేనా? మనకు కావాల్సి అదే అనుకుంటానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు సార్? కసిరెడ్డి సమ్మిరెడ్డి. సమ్మిరెడ్డి గారు, అసలు ఇక్కడ 12వ డివిజన్ కి సంబంధించి అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. ఎవరికి గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటే మీరు ఏం చెప్తారు? మేడం, ఇలా వాస్తవంగా మేము ఇల్లు కొన్న తర్వాత మాత్రం మోరీలు లేవు, రోడ్లు లేవు, ఇబ్బందికరంగా ఉండే. అంత ఇంత ఎత్తు గుట్టలు చెట్లు ఎక్కువ ఉండే. అన్నగారిని ఒకసారి మందలిచ్చాను. ఇల్లు కొని ఒక 4 నెలలు జరిగింది. ఇల్లు జరిగిన తర్వాత నేను అన్న ఇంట్లో రాను, నేను ఆ మోరీ రోడ్ అయ్యాక రానని చెప్పిన. ఫస్ట్ పరిచయం అన్ననే, నాకు రమణ పరిచయం. అన్నాక తోటరామతో చెప్పించుకున్నా. తోటరామ చెప్పిండు. చెప్పగానే పాపం ఎక్కువ కొంచెం గల్లీ నుంచి తీసుకొచ్చిండు, రోడ్ వేసిండు, మోరి కట్టిండు, చాలా బాగా చేసిండు. ఇక అప్పటి నుంచి అభిమానం పెరిగింది. ఏదైనా ఆపతున్నా సంపదున్నా రాత్రి అయినా పగలైనా అన్న ఇట్లా ఉండాలని వచ్చుడు, మాట్లాడు, చెప్పడం జరుగుతుంది. సాయం చేస్తాడు. మాకున్న అందుబాటులో ఏ పని పడ్డా కూడా వచ్చి పని చేసేందుకు ఆయన ముందుకొస్తాడు. ఏ రాత్రి ఫోన్ చేసినా పగలి ఫోన్ చేసినా వచ్చి పని చేసేటట్టు ఉంది. ఆయన అందుబాటులో ఉంటాడు. మాకైతే నా మట్టుకైతే ఈ రోడ్డు కానీ మోరి కానీ చేసింది మాత్రం రమణ 100%. కోసం కొంచెం ఆయన మీద నాకు ప్రేమ ఉంది, ఆయన కూడా కాలిన ప్రేమ ఉంది. ఆయన ఒకసారి గెలిపించుకుందామని ఆలోచన కూడా జనానికి ఉంది కాబట్టి గెలిపించాలని అనుకుంటాం. అందులో లాయరు, అడ్వకేటు, కొంచెం
మంచి సాయం చేస్తాడు. ఏదైనా కోర్టులో కానీ పంచాయతీలలో కానీ ఇటు కానీ ఆడ కానీ దేనికైనా అవసరం ఉన్న వస్తాడు పోతాడు కాబట్టి గెలిపించుకుందామని ఆలోచన ఉంది మాకు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఈ 12వ డివిజన్లో ఎప్పుడు జనాల మధ్యలో ఉండి అభివృద్ధి చేసినటువంటి ఎడ్ల గీత వెంకటరమణ గారి గెలుపు ప్రయాణం ఇలా జరుగుతోంది అని చెప్పి జనాలు చెప్తున్నారు. ఎక్కడ విన్నా కూడా తన మాట వినిపిస్తోంది. సో ఈ 12వ డివిజన్లో గెలుపు ఆల్రెడీ ఒక వైపున డిక్లేర్ చేశామని చెప్తున్నారు జనాలు. సో చూద్దాం, వేసి చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. సుమన్ టీవీ కరీంనగర్.